వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 3 శుభవార్తలు ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఆ శుభవార్తలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు డ్వాక్రా మహిళలకు రేపు కానుకతో పాటుగా 17,000 రూపాయలు అయితే ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయండి. తప్పనిసరిగా మీకు ఈ డబ్బులు పొందాలంటే వెంటనే వాలంటీర్లకు ఈ ఒకటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒకటి ఏంటి, అలాగే ఈ డబ్బులు అనేవి ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు, అలాగే ఈ కానుకలు ఏ పథకానికి సంబంధిస్తున్నారు, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే 3 శుభవార్తలు అయితే వెల్లడించారండి ప్రభుత్వము. అయితే ఆ శుభవార్తలు ఏంటో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదండి శుభవార్తలు. చూసుకున్నట్లయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు చేయూత ఎన్బిఎం డిఏ లాగిన్లో గ్రీవెన్స్ రైస్ చేయుటకు మనకు 28వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారండి. అనగా మనకు ఈ రోజు వరకు అయితే టైం అయితే ఇచ్చారు. కాబట్టి వెంటనే మీరు వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేసేయండి. గ్రీవెన్స్ రైస్ చేసే కనుక మీకు 18,750 రూపాయలు అయితే వస్తాయి. అలాగే సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకేంటంటే ఈ బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారండి. ఈ బయోమెట్రిక్కి సంబంధించి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ క్లస్టర్లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరి దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు. ఈ బయోమెట్రిక్ అనేది ఎవరైతే వేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ 18,750 రూపాయలు అయితే వేస్తారండి. అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి త్వరగా పనులు అనేవి పూర్తి చేస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు వచ్చే నెల మనకు అనగా ఫిబ్రవరి 6-7 తేదీల్లో అయితే మనకు విడుదల చేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది. అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఇవ్వని వారు ఉంటే వెంటనే ఇచ్చి సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ శుభవార్తలు. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు రేపు ఒక కానుకతో పాటుగా డబ్బులు అనేవి రాబోతున్నాయండి. అయితే ఆ పథకం సంబంధించి మీకు మళ్ళీ చెప్తాను. అయితే ఆ కానుక ఏంటో దానికి సంబంధించి మీకు ముందుగా నోటిఫికేషన్ చూపిస్తానండి. చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ డ్వాక్రా మహిళలు చాలామంది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉన్నారు. అప్లై చేసుకొని వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు మా చేతికి మా యొక్క పట్టా అనేది ఇస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది బంపర్ కానుకండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఇచ్చిన ఇళ్ల పట్టాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని మనకు 29వ తారీఖు అనగా మనకు రేపటి నుండి సీఎం జగన్ గారు అయితే ప్రారంభించబోతున్నారు. అయితే మనకు ఈ రిజిస్ట్రేషన్ చేసి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ చేతిలో ఈ కానుక అనేది ఇవ్వబోతున్నారండి. అయితే దీని వాల్యూ మనకు 5 లక్షల రూపాయల నుండి 6 లక్షలు ఈ మధ్యలో అయితే ఉండవచ్చండి. అయితే ఈ వాల్యూ అనేది ఇంకా పెరగవచ్చు అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఈ కానుకనైతే మనకు మహిళలకు అయితే ఇస్తారు. అలాగే డబ్బులు కూడా మీకు 17,000 నుండి 18,000 వరకు అయితే డబ్బులు అనేవి ఒక పథకానికి సంబంధించి రాబోతున్నాయండి. అయితే ఆ పథకం పేరు ఏంటంటే వైఎస్ఆర్ చేయూత పథకం అండి. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం డ్వాక్రా మహిళలు కూడా వర్తిస్తుంది. కాబట్టి సో డ్వాక్రా మహిళలు అందరికీ కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుండి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది. కాబట్టి డ్వాక్రా మహిళలకు సంబంధించి 18,750 రూపాయలు అయితే వేస్తారు. అయితే దీనికి సంబంధించి వాలంటీర్లు డ్వాక్రా మహిళలకు అయితే వస్తున్నారండి. వాళ్ళ యొక్క వేలిముద్రలు అనేది తీసుకోవడానికి వస్తున్నారు. తప్పనిసరిగా ఎవరైనా డ్వాక్రా మహిళలు అప్లై చేసుకుని ఉంటే కనుక వెంటనే మీరు వేలిముద్రలు వేసేస్తే కనుక వచ్చే నెల 6-7 తేదీల్లో ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.